నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ డొల్ల వైఖరిని అవకాశవాదాన్ని ఎండగడుతూ ఉద్యోగాల సాధన కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేత కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఎట్లా ప్రజాపాలన అవుతుంది కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి కరెక్ట్ కాదు. చాలా అహంకారమైనది. ఇది చాలా చాలా అంటే చాలా బలుపుతో అంటే ఒక దురహంకారంతో యాటిట్యూడ్తో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని 30 రోజులు మాకు 30,000 ఉద్యోగాలు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే 30 రోజులు ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. దాంతో పాటుగా మరొక అంశము ప్రజాపాలన అంటా ఉన్నారు. మీరు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలకు తప్ప కొత్తగా మీరు ఏమైనా అడుగుతా ఉన్నారా? సార్ మేము వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లేదు, అదే ఇవ్వట్లేదు, మేము అడగట్లేదు. 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 20 వేయాలి. ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి 2,000, వాళ్ళు ఇంతకుముందు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి వాటిలో ఉన్నాయి. అవి కదా మేము అడగట్లేదు కదా. 30,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, 12 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళందరూ చదువుకుని జాబులు కొట్టుకుని వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఇది జాబ్ క్యాలెండర్ అనేది ఒక బూటకం. కాబట్టి ఇది మేము ఎవరు నిరుద్యోగులు కూడా ఎవరు విశ్వసించే పరిస్థితులు లేరు. కాబట్టి మేము మీకు ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ టీఎస్పీ 9 రోజులు ఆమరణ చేసిన తర్వాత మా డిమాండ్ పరిష్కరించదు కాబట్టి టీఎస్పీఎస్సీ ముట్టడి ప్రకటించినాం, అందుకు వచ్చినాం. రేపు నిరుద్యోగుల మార్చి కూడా చేస్తాం, దాని తర్వాత ఢిల్లీ ముట్టడి చేస్తాం. మా డిమాండ్లను మేము పరిష్కరించుకుంటాం. ఈ ప్రభుత్వం మా మాట వినకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేది కూడా నిలబెట్టింది మేమే, పడగొట్టేది కూడా మేమే. అది 5 సంవత్సరాల వరకు కూడా ఉండదు, మేమే పడగొడతాం. అతి త్వరలో కూడా మేమే పడగొడతాం. అంటే దాంతో పాటుగా యూత్ డిక్లరేషన్ పేరుతోటి ఎన్నికలకు ముందు మీకు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అనేక దప్పాలుగా కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా స్పందించారా? సార్ వాళ్ళు ఇవ్వని హామీ లేదు సార్. 10వ తరగతి పాస్ అయినోడికి పైసలు, ఇంటర్మీడియట్ పాస్ అయినోడికి పైసలు, డిగ్రీ పాస్ అయినోడికి పైసలు, పీజీ పాస్ అయినోడికి పైసలు, లేదంటే జాబ్ కార్డు కింద 5 లక్షలు, ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన హామీలు చేసినారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. మేము అవన్నీ ఏం నమ్మలే. మాకు కొన్ని ఉద్యోగాలు, మాకు న్యాయబద్ధమైనటువంటి ఉద్యోగాలు ఇస్తే అవే చాలు మాకు. వాళ్ళ మాటలు మేము నమ్మి ఓటేం వేయలేదు. కాకపోతే ఉద్యోగాలు వస్తాయేమన్న ఒక ఆశతో మేము ఓటేసినాం, కానీ ఆ ఆశలని నిరాశ చేసినారు. ఈ ప్రభుత్వాన్ని మేము నిరాశ చెందిన యువత తిరగబడితే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం. దానికి ఈ యొక్క టీఎస్పీఎస్సీ ముట్టడే ఇదే ఒక నిదర్శనం. అంటే దాంతో పాటుగా ఏదైతే అనేక హామీలు ఇవ్వడం జరిగింది, 2 లక్షల ఉద్యోగాలను సంవత్సర కాలంలో నింపుతాము, నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు 7 నెలలు కావస్తుంది. మీకు ఏమైనా నమ్మకం ఉందంటారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? కాబట్టే సార్ మేము చేసింది లేదు కాబట్టే కదా. 6 నెలలు అయింది, వాళ్ళు సంవత్సరం అన్నారు. 6 నెలల్లో కనీసంగా 50,000 ఉద్యోగాలు ఇవ్వాలిగా, 2 లక్షలలో 1,00,000 ఉద్యోగాలను ఇవ్వాలిగా. 1,00,000 కూడా మేము అడగట్లేదు, 30,000 ఇస్తూ 30,000 ఏమంటున్నాం. 30,000 ఉద్యోగాలే ఇవ్వండి, ఇప్పుడు 30,000 ఉద్యోగాలే ఇవ్వండి అని అడుగుతున్నాం. అది కూడా వాళ్ళకు లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము వినట్లేదు, మేము వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము విశ్వసించే పరిస్థితిలో లేము. మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రేపు 2-3 రోజుల్లో అన్ని పార్టీలను కలుపుకుంటూ, అన్ని పార్టీల మద్దతుతో, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో కలుపుకొని, విద్యార్థి సంఘాలతో కలుపుకొని, అందరితో కలుపుకొని తెలంగాణ నిరుద్యోగ మార్చి పెడతాం. అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం మొదలు పెడతాం. చలో ఢిల్లీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ కూడా రావడం జరిగింది కదా, అందుకోసమే చలో ఢిల్లీ పోతా అంటున్నాం. ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోతే, ఇక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి మేము అయినా కూడా ప్రభుత్వం టైం ఇస్తున్నాం. ఇంకో లాస్ట్ ప్రోగ్రామ్ చేస్తాం. 2 లక్షలు, మేము 34 లక్షల మంది నిరుద్యోగులతో తెలంగాణ నిరుద్యోగ మార్చి పెడతాం. అది కూడా అప్పుడు కూడా వీళ్ళు వినిపించుకోకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం. అది కూడా వినిపించుకోకపోతే మాత్రం 30 రోజుల్లో మేమే స్వయంగా అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి మేమే ఎమ్మెల్యేలను కొని, ఆ ఎమ్మెల్యేలు మొత్తం మేమే ఎమ్మెల్యేలను కొని, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ ఎమ్మెల్యేలను కొనేసి ఆ ఎమ్మెల్యేతో వేరే ప్రభుత్వం స్థాపించి, ఆ ప్రభుత్వం చేత కొత్త ప్రభుత్వంతో మళ్ళీ 50,000 ఉద్యోగాలకు ఏ ప్రభుత్వం అయితే మాకు సంతకం పెడుతుందో అలాంటి పార్టీకి అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం, మేమే మార్చుకొని మా యొక్క డిమాండ్ని మేము పరిష్కరించుకుంటాం. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మమ్మల్ని మోసం చేసినారు, దగా చేసినారు, ఇన్ని సంవత్సరాలు మోసం చేసినారు. మొత్తం మీద చూస్తూ ఉన్నాము, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే రానున్నటువంటి 2-3 రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, నిరుద్యోగ జేఏసీతో పాటుగా
దాంతోపాటుగా అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి తాము ఏదైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము, హైదరాబాద్లో నిరుద్యోగ మార్చ్ అనేది చేపడతామని కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 6 నెలల కాలంలో కనీసం 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అటు టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి కూడా చూస్తే మాత్రం ఉధృత పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దశల వారీగా గ్రూపుల వారీగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము.